గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరు? హోప్ యూ ఆల్ గుడ్. సో నిన్న ఈవెంట్కి వెళ్ళినాం కదా, నైట్ వచ్చే వరకు లేట్ అయిపోయింది గైస్. సో ఇందాకనే లేచిన అన్నమాట. ఇందాక మళ్ళీ ఇంకో ఈవెంట్ ఉంది, తొందరగా వచ్చేసేసి సాయంత్రం అని కాల్ చేశారు. సో ఈరోజు ఇంకో ఈవెంట్కి వెళ్దాం, చూద్దాం అక్కడ కూడా ఎలా ఉంటాయి ఏముంటాయి. సో స్టే ట్యూన్ గైస్. సో గైస్ ఫ్రెష్ అప్ అయ్యి ఇప్పుడే వచ్చినా అనమాట. ఈవెంట్కి లేట్ అవుతుంది, తొందరగా రెడీ అయ్యి వెళ్దాం. సో చలో లెట్స్ గో. రోజు ఎలక్ట్రిక్ తీసుకొని బోర్ కొట్టేసాం. సో ఈరోజు మన బ్లాక్ బాయ్ మీద పోతున్నాం అన్నమాట. చూడండి గాలి తక్కువ ఉండే ముంగట్ట ఇట్లా. సో గాలి కొట్టించిన ఇప్పుడే, తొందరగా వెళ్దాం. సో గాయస్ కన్సోల్ దగ్గర పోయినానో లేదో, ఇగో ఈడు పిచ్చోడు బయటికి తీసుకోతుండు. అప్పటి నుంచి నా కోసం వెయిట్ చేస్తున్నంట ఈడు, బండి కోసం. బండి కోసం వస్తున్నా. మంచిగా మాట్లాడరా, మంచిగా. నువ్వు నేను అనొచ్చు, నువ్వు అనొద్దు. 5, 4, 3, 2, 1. Play the song. Come on, clap. Music, please.
1:48 అవుతుంది టైం. సో టైం చూశారు కదా గైస్, 1:48 అవుతుంది. ఇప్పటివరకు ప్యాకప్ చేయాలా అంటే ఏమొద్దు ఉండని, మేము ఆడతాం, తిన్నాక వచ్చి ఆడతామని అంటున్నారు. ఏం చెప్పాలి గైస్ వాళ్ళకి? వాళ్ళు మొత్తం ప్యాక్ చేసేసారు, కానీ వాళ్ళు ఇంకా మేము ఆడతాము తిన్నాక ఆడతాము అంటున్నారు. ఆల్రెడీ 2 hours ఆడి వెళ్ళిర్రు, ఫుల్ ఆడి వెళ్ళిర్రు 2 hours అయినా అని తిన్నాక ఇంకా ఆడతామంటున్నారు. ఏమనాలి అర్థమైతే లేదు వాళ్ళకి. 2 అవుతుంది టైం, 2 కానీ వస్తుంది. ప్యాకప్ చేసుకొని ఇంటికి వెళ్ళే వరకు 3 అవుతుంది. ఇక నాకు నిద్ర ఉండదు, పొద్దున్న మళ్ళీ లేవాలి తొందరగా. ఎందుకే ఈ బాధ గైస్? ఫైనల్లీ ఈవెంట్ అయిపోయింది. 2:30 అవుతుంది టైం. ఈ టైంకి క్లోజ్ చేయమన్నారు. ప్యాకప్ చేసుకొని వచ్చేసిన. ఇక 2 o'clock క్లోజ్ చేయమన్నారు. నేను ప్యాకప్ చేసి వెళ్ళే వరకు ఇక 1/2 hour పడ్డది. సో రిటర్న్ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఈ బ్లాగ్ ఇన్నే ఏం చేస్తున్నా. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బై బై, గుడ్ నైట్. ఏం కనిపిస్తలేదు, బై. वाइब ना सेम चले माइंड में एम चले